హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా మేము సండే రోజు వ్లాగే అనమాట. ఇది కూడా ఐక్య నుంచి శిల్పారామంకి వచ్చేసినాం అనమాట. ఇప్పుడు మీ అందరికీ శిల్పారామం ఫుల్ వీడియో చూపిస్తాను, చూడండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే మా ఆయన అయితే బండి అయితే పార్కింగ్ చేయడానికి పోయిండు. ఇంకా స్టార్టింగ్లోనే ఇది వాటర్ ఫాల్స్ వచ్చేసి చాలా బాగున్నాయి కదా. మేము శిల్పారామంకి వెళ్ళేసరికి 5:30 అయిందనమాట. ఇంకా నైట్ టైంలోనే బాగుంటుంది ఎక్కువ అయితే శిల్పారామం. సో అంతా తిరిగేసి వస్తాం ఈరోజు ఫుల్గా. ఇంకా స్టార్టింగ్లో అయితే ఇలా ఉంది బయట. సో మీలో ఎంతమంది శిల్పారామం చూసిండ్రు అనేది కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ దగ్గర అయితే టికెట్లు తీసుకుంటున్నారు మా ఆయన. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. స్టార్టింగ్లోనే వినాయకుడి విగ్రహం ఉందన్నమాట. మొక్కుకొని పోతానా. సో దేవుడా, ఈరోజైతే చాలా చోట్ల తిరిగేసి వచ్చిన. ఈ శిల్పారామం అంతా కూడా చూడాలి, కాళ్ళు నొప్పి లేకుండా చూడు తండ్రి అని అయితే మొక్కుకొని పోతున్నా అనమాట. ఇదైతే కొత్తగా ఉందనమాట. స్టార్టింగ్లోనే ఆంటీ వాళ్ళు వచ్చేసి మెహందీ పెడుతున్నారు, అంటే డబ్బులకి, ఫ్రీగా కాదు. సో శిల్పారామంలో అయితే ఆడవాళ్ళకి చిన్నపిల్లలకైతే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం షాపింగ్లు కదా, ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా. ఇంకా ముందుకు వెళ్తే గేమ్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. జస్ట్ అన్నీ అట్లా చూసుకుంటూ అయితే పోతున్నాం ముందుకి. కొంచెం దూరం పోగానే ఇక్కడ వాటర్ ఫాల్స్ వచ్చినాయి. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే తెలియదు. మీరు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయరు. వెనకాల అయితే ఫుల్ సౌండ్ నీళ్ళది. ఇంకా అక్కడ నిలబడి ఒక ఫోటో తీపించుకుందామని అయితే నిలబడ్డా. ఇక మా ఆయన నవ్వమంటే అస్సలు నవ్వట్లే. అందుకే ఒకసారి అని చెప్పిన. మా చిన్నోనికి నీళ్లు చూస్తే భయం, అందుకే అక్కడ నిలబడ్డాడు. ఇంకా మా పెద్దోడు, నేను, మా ఆయన ముగ్గురమే దిగినామన్నమాట. రా అంటే మా చిన్నబాబు అస్సలు రావట్లేదు. నీళ్ళు అంటే మస్తు భయం వాడికి. ఇంకా ఇక్కడైతే దిగేసి ఫోటోలు దిగి ఇక ముందుకైతే వెళ్తున్నాము. కానీ వెనకాల బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి వాటరు. ముందుకి వచ్చేసి బోట్స్ ఉన్నాయంట కదా, బోట్స్ దగ్గరికి వెళ్తున్నాం. అట్లాగే ఇంకా పిల్లలు గేమ్స్ ఉన్నాయి కదా, గేమ్స్ దగ్గరికి కూడా పోతున్నాం. ఆల్రెడీ వచ్చినాం అనుకోండి ఒక 2 సార్లు. సో అప్పుడు వేరే ఛానల్లో ఉన్నాయి అనమాట. మళ్ళీ ఇప్పుడు ఈ ఛానల్ కాబట్టి మళ్ళీ వీడియో చేయాల్సి వస్తుంది. ఇంకా కొంచెం ముందుకు పోగానే ఇక్కడ చాలా బాగుంటాయి ఈ ఇండ్లు. పాతకాలంలో మన అమ్మమ్మ వాళ్ళ ఊర్లలో ఉంటాయి కదా ఇండ్లు, అట్లుంటాయి అన్నమాట. నాకు చాలా బాగా నచ్చుతాయి శిల్పారామం మాత్రం. ఈ ఇండ్ల పైన ముగ్గులు, డిజైన్లు అసలు ఎంత బాగుంటాయో కదా. ఇక్కడ వచ్చేసి మా ఆయన ఫోన్లో ఏదో సెట్ చేసిండు. ఊకే ఎంత ముందుకే చూపిస్తావు, నువ్వు కూడా కనిపించాలని ఈ స్క్రీన్ పైన చిన్నగా నన్ను పెట్టేసిండు అనమాట. సో ముందుకు చూడాలా, ఇటు చూసి మాట్లాడాలా, నాకు అస్సలు అర్థం కాలే. సరే చూద్దాం, ఒక 5 నిమిషాలు ఇదేదో బాగుందని చూసిన అనమాట. కాకపోతే ఫోటోలు దింపడానికి అస్సలు రావట్లేదు. ఇక మా బిట్టు అయితే ముందుకే ఉరుకుతున్నాడు. సో మేము ఎప్పుడు శిల్పారామం వచ్చినా ఇటు సైడ్ రాలేదన్నమాట. ఇక్కడ బుద్ధుడు విగ్రహము అవన్నీ బాగున్నాయి. సో అందుకనే ఒకసారి వచ్చినాము. నాకు అస్సలు అర్థం కావట్లేదు, నేను ఎటు వెళ్తున్నా, ఏంది వీడియో వస్తుందా రావట్లేదని. ఇక ఫైనల్గా ఏదైతే తీసేసిన, నాకు మొత్తానికి అర్థం కాలే అసలు. ఇంకా ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి కదా, చిన్న చిన్న శిల్పాలు చెక్కిర్రు. ఇవి ఎప్పుడు చూడలేము మేము. ఇప్పటికీ 4 సార్లు వచ్చింటాం అనుకుంటా శిల్పారామం. కానీ చాలా బాగున్నాయి కదా, చూడండి. ఇగో కుందేలు 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 కుందేలు. బిస్కెట్ వేద్దాం. వద్దు డాడీ, వద్దు, అవి తినొద్దు బిస్కెట్. వీటిని తింటాయా? ఏ పెట్టు డాడీ, పెట్టు 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 పెట్టు. తిన్నది. తిను 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 తిన్నది తిన్నది. ఇంకా శిల్పారామంలో మా పిల్లలకి బాగా ఇష్టమైంది ఒకటి స్టార్టింగ్లో అన్నమాట. ఆడ బొమ్మలు అవన్నీ ఉంటాయి, అవి తీసుకోవాలి. రెండోది ఇక్కడ గేమ్స్ అన్నమాట.
ఇక ఫుల్లుగా ఉన్నారు పిల్లలైతే. ఎందుకంటే సండే కదా అందరికీ హాలిడే. ఇక కొంచెం ఆడుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే మేము చాలామంది ఉన్నారు కాబట్టి. ఇక ఎంతో సేపటికి వెయిట్ చేసిన తర్వాత మాకు కూడా ఒక ఉయ్యాల దొరికిందనమాట. ఎప్పుడో ఊగినాం, గుర్తులేదు, మర్చిపోయినాం. గజినీలాగా అయిపోయిందనమాట. సో మళ్ళీ ఇన్ని రోజులకి ఉయ్యాల ఊగుతున్నా నా పిల్లల్ని పట్టుకొని. చాలా బాగా అనిపించింది. చిన్నప్పుడైతే పార్కులలో మస్తు ఉండే, ఎంజాయ్ చేసేదాన్ని. ఇప్పుడు అయిపోయింది ఇక. సో చాలా బాగా అనిపించింది. ఒక 5 నిమిషాలు అక్కడి నుంచి లేవలేదు. పక్కన వాళ్ళైతే "అక్కో ప్లీజ్ కొంచెం సేపు ఇయ్యి అక్కో" అంటే ఒక 5 నిమిషాలు ఆగండి ఆగండి అని చెప్పి ఇక అక్కడి నుంచి వాళ్ళకి ఇచ్చేసినాం అనమాట. ఇక్కడ ఇక మా ఆయన నా పిల్లలతోని ఏవేవో ప్రయోగాలు చేపిస్తున్నాడు. ఇంకా ఒక అర్ధ గంట వరకు అక్కడ అన్ని గేమ్స్ ఆడిపిచ్చేసి ఇక కొంచెం ముందుకు వెళ్దామని అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వాటర్ చాలా బాగున్నాయి కదా. ఇంకా చీకటైతే గనక ఇక్కడ చుట్టూ లైట్‌లేస్తారు. ఇంకా చాలా బావుంటది. నాకు శిల్పారామంలో బాగా నచ్చేదంటే ఈ ఇల్లు అనమాట. ముందు పెద్ద గ్రౌండ్ ఉంటది. చుట్టుపక్కల చెట్లుంటాయి. సో, ఆ ఇల్లు అయితే చాలా అంటే చాలా బావుంటది. ఇంకా ఆ ఇల్లు చూసిన తర్వాత ముందుకు ఇగ కృష్ణుని దగ్గరికైతే వెళ్తున్నామనమాట. ఇది స్టార్టింగ్‌లో కృష్ణుని దగ్గర. ఇగ ఎట్లైనా ఒక ఫోటో దింపుకోవాలి తప్పదన్నమాట. ఇగ ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడ కన్నయ్యని బెట్టి పక్కన వెన్న కుండలయన్నీ పెట్టేసిర్రనమాట. చాలా బావుంటది కృష్ణునిది. ఇక్కడైతే కృష్ణుని గురించి కొన్ని కొన్ని విషయాలు ఇక్కడైతే శిల్పాలలో చెక్కి పెట్టిర్రు. ఇగ అవన్నీ అయితే చదువుకుంటూ పోయినాం. మొత్తం అయితే లేవు. ఇగ ఉన్నంతలో మనం అర్థం చేసుకుంటే అర్థమైపోతదనమాట. అంటే అక్కడ సరిపోలేదనుకుంటా పెట్టలేదు. సో, ఉన్న వరకైతే చదువుకుంటూ నేనట్లా ముందుకైతే వెళ్ళిపోతున్నాననమాట. ఇక్కడైతే చాలా బావుంది గదా! కృష్ణుడు అండ్ రాధమ్మ. వెనకాల నుంచి ఇక్కడ గూడా వాటర్ ఎట్లొస్తున్నాయో నాకర్థం గాలేదు. సో, ఒక 5 నిమిషాలు గూడా నిలబడలేదు మేమక్కడ. ఎందుకంటే ఫుల్లు పబ్లికున్నారు. సో, ఫోటో దింపుకుందామన్నా గూడా టైం లేదనమాట. ఇంక అటునుంచయితే ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఎక్కడ చూసినా ఈ వాటర్ చాలా బాగున్నాయి అసలు. ఇక్కడ ఒక ఫోటో దింపుకుందాం అనుకున్నాం. వెనకాల జనాలను చూసి మా ఆయన "ఏ వద్దులే వద్దులే" అన్నాడు. ఎటైనా సరే ఒక ఫోటో అన్నా దింపిపియాలి మా ఆయనతోనని ఫుల్ నవ్వొచ్చేసింది నాకక్కడ. ఫైనల్‌గా ఒక ఫోటో అయితే దింపేసుకున్నాం. పైన చెట్టు పైన కృష్ణయ్య, కింద వచ్చి గోపికలు చాలా బాగుంది గదా! ఇక్కడ మా బిట్టుకొక డౌటొచ్చిందనమాట. "మమ్మీ కృష్ణుడు ఎందుకు మమ్మీ పైనున్నాడు, గోపికలు ఎందుకు కిందున్నారని?" ఇప్పుడు చెప్పినా గూడా నీకు అర్థం కాదులే డాడీ తర్వాత చెప్తానులే అని చెప్పి ఇగ అటునుంచయితే ముందుకైతే వెళ్తున్నామనమాట. ఇక్కడ బుద్ధుడి విగ్రహం అయితే చాలా బావుంటది. కమల పువ్వు దాంట్లో. అటు వెళ్ళలేదు ఇంకా మేము. ఎందుకంటే చాలా సార్లు చూసినాం. అప్పటికే ఫుల్లు కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా బయటికొచ్చేటప్పుడైతే ఇక్కడ ఎద్దుల బండి ఉండే. సో, మీలో ఎంతమంది ఎద్దుల బండి ఎక్కారనేది కామెంట్ జేయండి. నేనైతే చిన్నప్పుడు మస్తు ఎంజాయ్ జేసినా. ఇంకా అటునుంచయితే ముందుకైతే వెళ్తున్నామనమాట. శిల్పారామంలో నాకు ఆ ఇల్లు తర్వాత బాగా నచ్చే ప్లేస్ అంటే ఈ విలేజ్ మ్యూజియం అనమాట. చాలా బావుంటది. ఇది స్టార్టింగ్‌లో ఒక పెద్ద ఏనుగుండే. ఇప్పుడు లేదు మరి. ఇప్పుడు ఆషాఢం గదా! ఆషాఢం అన్నట్టు ఈ బోనాలు పోతురాజుని బెట్టిర్రా? లేక ఇంతకు ముందు ఉండేనా? గుర్తుకు రావట్లేదు. మీలో ఎవరైనా వచ్చినప్పుడు ఇవి ఉన్నాయా లేదా కామెంట్ జేయండి. అండ్ ఈ విలేజ్ మ్యూజియంలో కొంచెం నాకు భయమయ్యే ప్లేస్ కూడా ఒకటుంది. అదేందనేది లోపలికెళ్తూ చెప్తాను. అప్పుడే చెప్తే థ్రిల్ పోతదనమాట. సో, ఇవన్నీ మనం మన పిల్లలకి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసినామంటే వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. సో, నేను అదే చూస్తున్నా మా బిట్టు ఎటెళ్ళిండా ఏంది ఇవన్నీ వాడికి చెప్దామని. సో, పల్లెటూరులో ఉన్న పిల్లలకైతే అన్నీ అర్థం చేసుకుంటారు. కానీ సిటీలో ఉన్న పిల్లలకి కొంచెం ఏం తెలియదు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్‌లకెళ్తే వాళ్ళకు కొంచెం అన్నీ తెలుస్తాయని నా ఒపీనియన్. సో, ఇక్కడైతే స్టార్టింగ్‌లో అయితే మా బిట్టుకి చెప్పిందనమాట. మేము గూడా చిన్నప్పుడు ఇట్లాగే గేమ్స్ ఆడుకునేటోళ్ళం. ఇగ ఇక్కడొచ్చేసి తాత వాళ్ళు ఇట్లా కూర్చునేవాళ్ళు. అక్కడొచ్చేసి బాపమ్మ, అమ్మమ్మ వాళ్ళు పని చేసుకునేవాళ్ళు డాడీ అని చెప్పిన. అవునా! ఈమె బాపమ్మ, ఈమె అమ్మమ్మనా అని చెప్పినాడనమాట. నాకే పెద్ద పని చేసిండు. ఆంటీ ఏం చేస్తుంది ఆంటీ? ఆ! ఆ! దా ఇగ వీళ్ళంతా చెప్పు. ముగ్గేస్తుందా ఆంటీ? అగాడ దేవుడు.
చూపిస్తున్నా రాజు రాణియా రాజు సంక్రాంతికి ఇట్లా వస్తారన్నమాట తెలుసా సంక్రాంతికి ఇట్లా వస్తారు వాళ్ళు ఎద్దుని తీసుకొని వస్తారు ఇట్లా మనం ముగ్గులు వేసుకోమా అదన్నమాట ఇందాక చెప్పిన కదా నాకు కొంచెం భయం అయింది అని ఇక్కడే అన్నమాట గిరిజన అదే జీవన శైలి సో ఎందుకు భయం అయిందంటే మేము లోపలికి వెళ్ళేసరికి చీకటి అయింది వాళ్ళ ఫేస్ దగ్గరే లైట్లు పెట్టిరనమాట కొంచెం వాళ్ళని చూడంగానే భయం అయిపోయింది అక్కడ నేనే కాదు చాలామంది భయపడ్డారు ఒక అమ్మాయి అయితే మమ్మీ ప్లీజ్ బయటికి వెళ్ళిపోదాం నాకు భయం వేస్తుంది వాళ్ళని చూసి అంటే దాంట్లో నవ్వుకోవడానికి లేదు సో కొంచెం భయం అయింది అక్కడ ఇది వచ్చేసి గ్రామ సంత నిజంగానే ఊళ్ళల్లో ఇట్లా పెడతారు కదా సో నాకు కొంచెం చాలా బాగా అనిపించింది ఊరిని మిస్ అవుతున్నామని చాలా బాధ కూడా అనిపించింది అనమాట ఇక్కడ వీళ్ళని చూస్తుంటే నిజంగానే మనుషులు ఇక్కడ ఉండి ఇవన్నీ చేస్తున్నట్టే ఫీలింగ్ ఉంది నాకైతే ఎందుకంటే చాలా బాగుంటుంది ఇక్కడ వాళ్ళు అట్లా నిజంగానే మనుషులు ఉన్నట్టు వాళ్ళని తయారు చేసి అక్కడ కూర్చోబెట్టారు అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ అన్నీ చూసేసుకొని ముందుకైతే వెళ్ళిపోయినాము చాలా బాగుంది కదా మీలో ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇంకా ఫైనల్గా అయితే ఇవన్నీ పాతకాలం వస్తువులు అనుకుంటా ఒక ఇంట్లో పెట్టేసారు ఇవన్నీ చాలా బాగున్నాయి ఇదే అన్నమాట లాస్ట్ ఇటు నుంచి ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నాం కానీ చాలా బాగుంది కదా విలేజ్ మ్యూజియం ఇంకా బయటికి రాగానే మా వానికి ఒక పెద్దది కనిపించింది ఏంటని దా ఎక్కదు ఇటురా అంత దగ్గర పోవద్దు అదంతా ఇంకా బోట్ ఎక్కుదామని అయితే అటు సైడ్ అయితే వెళ్ళినాము కాకపోతే బోటింగ్ అయితే క్లోజ్ అయిపోయింది ఎందుకంటే ఫుల్ జనాలు ఉన్నారు అక్కడికే చీకటి అయిపోయింది ఇంకా చీకట్లో వెళ్తే బాగుంటుందని చెప్పారు వాళ్ళు టికెట్స్ అయితే తీసుకోలేదు ఇక మేము ఇక అటు నుంచి అయితే ముందుకైతే వచ్చేసినాము ఇవన్నీ చాలా బాగున్నాయి కదా ఇవన్నీ మట్టితో తయారు చేసినవి ఇవన్నీ అండ్ ఇక్కడ అమ్మవారి విగ్రహం వచ్చేసి చాలా బాగుంది ఇప్పుడు ఇంకా ఆషాఢం కదా ఇక్కడ పూజలు కూడా చేస్తుండొచ్చు ఇంకా అటు నుంచి అయితే ముందుకైతే వెళ్తున్నాము ఇక్కడ ఫేస్ అవన్నీ డ్రాయింగ్ వేస్తారు కదా సో అక్కడికైతే వెళ్ళి చూసినాం అనమాట అడిగినాం జస్ట్ ఒక ఫేస్ డ్రాయింగ్ వేయడానికి ఎంత అంటే 1500 అని చెప్పారు అనమాట ఇంకా అటు నుంచి అయితే ముందుకైతే వెళ్ళినాం చూసారా లైటింగ్లో ఎంత బాగుందో శిల్పారామం తర్వాత అక్కడ ఎప్పుడు మేము వెళ్ళినా ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది శిల్పారామంలో ఈసారి కూడా ఏదో ప్రోగ్రామ్ నడిచింది అనుకుంటా ఇంకా దాని నుంచి మళ్ళీ ముందుకైతే వెళ్తున్నాము అంటే ఒక సైడ్ మిస్ అయిపోయినాం అటు సైడ్ లాస్ట్గా ఒకసారి చూసుకుంటూ అట్లా బయటికి వెళ్ళిపోదామని అనుకున్నాం ఇంకా షాపింగ్ అయితే ఏం చేయలేదు ఏం చేసాం ఆల్రెడీ ఫుల్ టైర్డ్ అయిపోయినాము మేమైతే పిల్లలు ఒకటి మంచిగా ఆడుకున్నారా లేదా అనడానికి అయితే వెళ్ళినాం అనమాట ఇటు సైడ్ చాలా మిస్ అయిపోయింది అందుకే మళ్ళీ ఒకసారి అటు సైడ్ వెళ్ళి అంతా తీసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసినాము అప్పటికి ఎంత అయింది 8 అయింది మేము వెళ్ళేసరికి బయటికి వచ్చేసరికి ఇంకా ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంది కదా శిల్పారామం ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి సో వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ